సరే అండి మేము ఉన్నాంలేండి. రా అమ్మా రా అప్సరస. నమస్కారం అమ్మా. ఆల్రెడీ అంతకుముందు లాక్డౌన్లో మీకు వీడియో షూట్ చేసాం. లాక్డౌన్ తర్వాత ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉందమ్మా? లాక్డౌన్ తర్వాత మీద ఇప్పుడు పర్లేదు, మళ్ళీ ఏదో మామూలుగా వచ్చేసింది. డైలీ ఎన్ని కేజీలు రైస్ అవుతాం మన దగ్గర? కింటా పోతుందమ్మా. 100 కేజీ. 85, 90. చికెన్ అయితే అమ్మా? చికెన్ అయితే 40 కేజీస్ చికెన్. టోటల్ ఎన్ని మీల్స్ పోతాయి? టోటల్ అన్ని కలిపి ఇప్పుడు ఇగో ఇవి ఉన్నాయి కదా, ఇవి మొత్తం 4 ప్యాకెట్స్. 4 ప్యాకెట్స్. ఓకే. చికెన్ వెజ్ అయితే ఎంతమ్మా కాస్ట్? వెజ్ అయితే 60. నాన్ వెజ్ అయితే? నాన్ వెజ్ అయితే 80. ఏదైనా 80. తలకాయ అయితే 100. సో కుమారి ఆంటీ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అసలు ఎటువంటి ఐటమ్స్. సో ఆంటీ కానీ ఈ మధ్యన ఏంటి మీ ఫుడ్ గురించి చాలా మీమ్స్ వస్తున్నాయి, ట్రోల్స్ వస్తున్నాయి. 1000 రూపాయలు ప్లేట్ ఏంటి అసలు అది? ఆంటీ హాయ్ మా, బాగున్నారా? రెగ్యులర్ కస్టమర్ ఏంట్రా నువ్వు? లేదు ఇదే ఫస్ట్ టైం రావడం. హాయ్ నాన్న, చెప్పండి నువ్వు వెజ్ నాన్ వెజా? నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి చెప్పరా ఏం కావాలి? అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ట్రై చేద్దాం రా. ఆంటీ అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చండి. చిన్న బోటి గ్రేవీ అయినా. పాపం ఆంటీ గారు చాలా కష్టపడుతున్నారా. మటన్ ఒకటే అయితే గనక 200, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150. రే ఒక్కొక్క కర్రీకి అంత రేట్స్ ఉంటే మన ఆల్ మిక్స్ ఎంత ఉంటదంట? మనం అన్ని కొంచెం కొంచెం కదరా, మరి అంత ఎక్కువ ఉండదు. తిను. మీది మొత్తం 1000 అయింది. లేకుండే ఇవాళ యూట్యూబ్ల వల్లే కొంచెం పబ్లిక్ పెరిగింది కొంచెం. ఇంకా ఇవాళ కొద్దిగా ఒక 4 ప్లేట్లు అమ్ముకోగలుగుతున్నాం. లేదంటే ఇది వరకు 300, 200 అలా అమ్ముకునేవాళ్ళు. ఇవాళ 400, 500 అమ్ముకుంటున్నామంటే మీ మీడియా వల్లే. కానీ దానికి హ్యాపీ. అన్లిమిటెడ్ అట్లా స్టార్ట్ చేశారు ఫస్ట్. అంటే అప్పుడు రేట్లు తక్కువ ఉండే కాబట్టి సింగిల్ 20 రూపాయలు, ఫుల్ ఏమో 40 రూపాయలు. తర్వాత మళ్ళీ కొంచెం ధర అప్పుడు 500, 600 అలా ఉండేది బ్యాగ్. తర్వాత మళ్ళీ 700, 800 అయినాక మళ్ళీ 10 రూపాయలు పెంచుకుంటూ వచ్చాం. అప్పుడు 30 రూపాయలు సింగిల్, ఫుల్ ఏమో 50 రూపాయలు అలా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడేమో మరి రేట్లు ఇవాళ ఆ రోజుకి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే ఇవాళ 1750 రూపాయలు వేయం కట్ట. సరుకులు కాదు కూరగాయలు అన్నీ పెరిగినాయి. దాన్ని బట్టి రేట్లు పెంచడంలో ఒక 20 రూపీస్ తప్పేం కాదు కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, రోడ్ సైడ్ అందరికీ పెంచాం. 40 మినిట్స్ వెయిట్ చేస్తున్నాం. ఫుడ్ దొరికింది, అడుక్కుంటే దొరికింది. డబ్బులు ఇచ్చి అడుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ. అంటే మేము 2014 నుంచి తింటున్నాయి ఇక్కడ, 10 ఇయర్స్ నుంచి. అక్క మాకు బాగా పరిచయం. అప్పుడు 30 రూపీస్ ఉండే ఒక ప్లేటు, ఓన్లీ రైసు. ఇప్పుడు 40 మినిట్స్ వెయిట్ చేసి మరి తినాల్సి వస్తుంది. ఎక్కడ నుంచి నేను కూకట్పల్లి నుంచి వచ్చి తింటున్నా. ఇప్పుడు ఎంత ప్లేట్ ఎంత అమ్ముతున్నారు ఏంటి? ఇప్పుడు 120 అమ్మా, నాన్ వెజ్ 120. అయితే ఆల్ మిక్స్ ఇంకోటి అంత రేటా అంటున్నారు. మళ్ళీ ఆల్ మిక్స్ లో 450 రూపీస్ లో మొత్తం 9 ఐటమ్స్ ఇస్తున్నా. చికెన్ నాన్ వెజ్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ ఏదో ఒక ఐటమ్ 450 రూపీస్కి. ఇన్ని ఐటమ్స్ ఎక్కడ ఏ హోటల్లో 450 రూపీస్కి పెడతారో చెప్పమనండి. చికెన్ ఈ కర్రీ అయితేనేమో 100 రూపీస్, లివర్ ఫ్రై 100, బోటి కర్రీ 100, మటన్ లివర్, మటన్ హెడ్ ఏదైనా 150 రూపీస్. ఆంటీ ఏంట్రా మీడియా ముందేమో 100 అంటుంది, మొన్నేమో 120 అంది. అంటే ఆంటీ ఒకప్పుడు 80 అంది, మీడియాతో 100 అంటది, రియాలిటీలో 120 అంటది. డబ్బులు వేసుకుంటే ఇంకా 200 అంటది, ఇంకా డబ్బులు వేసుకుంటే 250 అంటది. ఒక 100 రూపాయలు ఎక్కువ పెడితే హోటల్లో ఫ్యాన్ కింద కూర్చొని బౌల్ నిండా తెచ్చిస్తాడు, మెక్కి పడుకోవచ్చు. అన్లిమిటెడ్ రైస్. సో ఆంటీ బిజినెస్ స్ట్రాటజీ అర్థమైందా? రైస్ అన్లిమిటెడ్, కర్రీస్ కాదు. రైస్ ఇంత వేస్తుంది, కర్రీ ఇంత వేస్తుంది. ఇంత రైస్కి ఇంత కర్రీ సెట్ అయిపోద్ది. నువ్వు మళ్ళీ రైస్ వేసుకుంటా అనుకుంటావు అన్లిమిటెడ్ అని, కానీ కర్రీ ఉండదు. సో నువ్వు కర్రీకి డబ్బులు పెడతావు, 50 రూపీస్ ఎక్కువ పెడతావు. మళ్ళీ నీకు రైస్కి సరిపడా కర్రీ వేస్తుంది, కొంచెం తక్కువ వేస్తుంది. అప్పుడు మళ్ళీ నువ్వు కర్రీ కావాలి, మళ్ళీ 250 పెడతావు. సో ఆ కర్రీ ప్రైస్లో ఈ రైస్ అన్లిమిటెడ్ కలిసిపోద్ది, ఆంటీకి లాభం వస్తుంది. రైస్ అన్లిమిటెడ్ అంటే జనాలు అందరూ వారే అన్లిమిటెడ్ అంటా అని వెళ్ళిపోతారు, కానీ ముక్కలు అన్లిమిటెడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఏంట్రా అమ్మ చిన్న నాన్న చెప్పు నాన్న నీకేంటి నాన్న అని చెప్పి డైవర్ట్ చేసి మాట్లాడుతూ కింద పడిన ముక్కను తీసి బౌల్లో వేసిది.
ఏంటంటే మీరు ఏదో రూపాయి బిళ్ళ కింద పడితే తీసి జేబులో పెట్టుకున్నట్టు మొక్కం తీసి కర్రీలో చేస్తున్నారు. వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. కాస్ట్ చికెన్ కర్రీ, చికెన్ లివర్, బోటీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై ఈ 5 ఐటమ్స్ వచ్చేసి 1 కర్రీ 100, 2 కర్రీస్ 150, 3 కర్రీస్ 200 అలా ఐటమ్ ని బట్టి. చికెన్ ఫ్రై ఒకటే 150, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150, మటన్ 200. వెజ్ లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, 2 చట్నీలు ఉంటాయి, ఆవకాయ ఒకటి, రోడ్ చట్నీ ఒకటి, పప్పు, సాంబారు, రసము, రైతా. ఏదో ఒకటి తింటానికి కూడా. సో ఇది ఎన్ని క్వింటాలు, ఇప్పుడు ఎన్ని కిలోల చికెన్ ఇది? రోజు ఎన్ని కిలోల చికెన్ అమ్ముతారు? చికెన్ మాత్రం 100 కేజీస్. 100 కేజీస్ చికెన్ అయిపోతుంది, మిగలదు. సరిపోదు, ఇంకా చాలా మంది వెళ్ళిపోతారు. అయ్యో, చికెన్ ఇంకా పెంచాలన్నా కూడా మాకు ఇక ఓపిక లేదు నాన్న, ఇక చేయలేము. రైస్ 4 బ్యాగులు. 4 బ్యాగులు అంటే 4 బ్యాగులు, అది కూడా 100 కిలోలు. 100 కిలోలు. ఓకే, 100 అంటే 100 కిలోల రైస్, 100 కిలోల చికెన్. సో మొత్తం ఖతం అయిపోతుంది. ఎక్స్ట్రా వెళ్తాయి మాకు. తక్కువ కాస్ట్ లో ఫాస్ట్ గా ఏమైనా తినాలి అంటే ఫాస్ట్ ఫుడ్ కి వస్తాం. వీళ్ళకి ఒక నెలకి ఎంత మిగులుతుందో తెలుసుకుందామా? ఇక్కడికి ఒక రోజుకి 500 నుంచి 1000 మంది వస్తారంట. వీకెండ్స్ లో ఇంకా ఎక్కువ వస్తారంట. మనం 750 మంది యావరేజ్ గా అనుకుందాం. అందుకు 200 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. యావరేజ్ గా ఒక పర్సన్ ఇక్కడికి వచ్చి 150 రూపాయలు ఖర్చు పెడతాడు అనుకుందాం. ప్లేట్ కి 60 రూపీస్ ప్రాఫిట్ అనుకున్నా. 750 మంది ఇంటూ 60 రూపాయలు అనుకుంటే ఒక రోజుకి 45,000. దీన్ని మనం మంత్ కంపేర్ చేస్తే 13,50,000 రూపాయలు అవుతుంది. అక్కడ ముందుకున్న షాపుల్ని వీళ్ళు యూట్యూబ్ లో పెట్టి, ఇన్స్టాగ్రామ్ లో పెట్టి, ఇంతకు ముందు కూడా అటెండ్ చేసి బుల్డోజర్లు వచ్చి తొక్కిచ్చి మమ్మల్ని రోడ్లు పాలు చేశారు తెలుసా. నా కొడుకుని పోగొట్టుకొని నేను ఇంత దుఃఖంలో ఉండి కూడా ఇప్పుడు షాప్ దగ్గర రావాల్సి వచ్చింది. ఎందుకయ్యా మీరంతా ఇట్లా ఎంపడబడుతున్నారు? మీరు మీడియా వాళ్ళు ఎందుకంత హైలైట్ చేస్తున్నారు? 5 స్టార్ హోటల్లో ఉండట్లేదు కుక్కులు, ఇళ్ళలో చేయటం లేదా? మీ అమ్మలో మీ భార్యలు చేయటం లేదా? చెప్పండి. అంత రుచిగా ఏముందయ్యా? ఇక్కడ ఈ చివరి మొదలుకొని ఆ చివరి దాకా కూడా అంతే రుచి ఉంటుంది, అదే టేస్ట్ ఉంటుంది. ఎక్కడున్నా కానీ అదే టేస్ట్ ఉంటుంది. కానీ అంతగా హైలైట్ ఎందుకు చేస్తున్నారు మీరు? మీ మీడియా వాళ్ళే హైలైట్ ఎందుకు చేస్తున్నారు అసలు? మా కోసం ఎందుకమ్మా? మేము చేయమన్నామా? మేము చేయమన్నా అద్దు. మీ వల్ల మాకు బిజినెస్ వద్దయ్యా. మీరు వచ్చినందువల్ల మేము రోడ్లు పాలవుతున్నాం. పోయినసారి అయితే బుల్డోజర్లు తెచ్చి తొక్కిచ్చి మమ్మల్ని ఈ గతి పట్టించారు తెలుసా మీకు? పోయినసారి ఎక్కడికి వెళ్ళారు మీరంతా? ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళారు? సంవత్సరం అయింది అనుకుంటా. అప్పుడు వచ్చి బుల్డోజర్లు తెచ్చి ఎట్లా చేశారు తెలుసా? మమ్మల్ని రోడ్ల పాలు చేశారు. మా కడుపులు కొట్టారు తెలుసా? వీళ్ళ మూలానే అయింది అప్పుడు కూడా. ఇప్పుడు 2 సార్లు అయింది వీళ్ళ మూలాన. తెలిసి మేము అప్పుడు చెప్పాం, అమ్మాయి మీరు ఇట్లా ఎక్కండి, యూట్యూబ్లోకి వెళ్ళకండి అని ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి చెప్పాం. ఇగో ఈ అమ్మాయి రాదమ్మా, మరి అవతల మనిషికి గుర్తుగా అమ్ముకోవట్లా. ఆ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయికి చెప్పాం, ఈ అమ్మాయికి చెప్పాం, ఇద్దరికి చెప్పినప్పుడు ఆ అమ్మాయి మా మాటిని శుభ్రంగా ఎట్లా అమ్ముకుంటుందో చూడు, గుర్తుగా అమ్ముకొని పోతుంది. ఈ కోల ఏందంట, ఈ రాద్దాంతం ఏందంట? ఎవరిళ్ళలో వండుకోవట్లేదయ్యా మీరు? చెప్పండి. మీ ఇళ్ళలో రుచులు లేవా? మీరు ఆ దగ్గర రుచిగా ఉందంటే మీ ఇళ్ళలో రుచిగా ఉండట్లేదనే లెక్క. ఇంకా పిల్లలకి ఇవ్వకపోతే ఇళ్ళకి ఎందుకు వెళ్తున్నారయ్యా? ఇళ్ళకి వెళ్ళి చూపెట్టడానికి ఏముందా? అంతలా ఉన్నా దగ్గర అంతలా రుచులు ఏమున్నాయి చెప్పండి మాకు. అంతకంటే టేస్టులు చేసేవాళ్ళు ఉండరు. ఆవిడ వల్లేనయ్యా. ఇప్పుడు ఇది మూడోసారి అయ్యా. ఇంత మాత్రం జరిగింది. పోయినసారి అయితే మమ్మల్ని అయితే పచ్చుల్లాగా మేము రోడ్ల మీద పడ్డామయ్యా. నీకేం తెలుసు మా బాధ? పోలీసు వాళ్ళు ఎంతకాడికి కాపలా కాస్తారమ్మా? పోలీసు వాళ్ళకు ఒక భోజనం ఇవ్వడానికి వాళ్ళు ఏడుస్తారు తెలుసా? మీరెవరు ఇట్లా రావద్దమ్మా, వాళ్ళని హైలైట్ చేయొద్దమ్మా. మీరు ఎందుకు చేస్తారమ్మా మమ్మల్ని రోడ్డు మీద బతికే వాళ్ళ మమ్మల్ని కొద్దిగా బతకనేయండి. మీ వృత్తి అది, మా వృత్తి ఇదండి. మీ వృత్తి ఇదైతే ఎక్కడన్నా వెళ్ళి అన్యాయాలు జరిగే కాడికి వెళ్ళండి, అక్రమాలు జరిగే కాడికి వెళ్ళి, ఆడపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, గంజాయిలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అన్ని చేస్తారు. మరి ఇది ఏముందని వంటది ఏంది? చికెన్ బాగుంది, చింతకాయ పచ్చడి బాగుంది, గోంగూర పచ్చడి బాగుంది. అమ్మా హైలైట్లు, హైలైట్లు ఏంది? చికెన్ బాగుందా హైలైట్? నా మాట కూడా విన్నాం కదా. తిండి పెట్టడంలో తప్ప, చూపించడంలో తప్ప. తిండి పెట్టడంలో తప్ప అంటలేదు నేను. తిండి పెట్టండి, కావాలంటే వచ్చి తినండి, వెళ్ళండి. మిమ్మల్ని దానికి అంటలేదమ్మా. మీరు హైలైట్ చేయొద్దు. ఇప్పుడు ఎంత స్ప్రెడ్ అయింది. ఇవాళ రోజున యూట్యూబ్ కొడితే ఛానల్స్ ఇప్పుడు పబ్లిక్ చూడండి తాగిపోతుందో. పబ్లిక్ ట్రాఫిక్ వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు పోలీసు వాళ్ళనయ్యా, పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసి బయటేసేది. మేము అనుభవించిన వాళ్ళమమ్మా. 15 సంవత్సరాల బట్టి అనుభవించిన వాళ్ళమమ్మా.
ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇంతమంది మొగారు, ఇప్పుడు ఈ 2 షాపులకి ఇక్కడి నుంచి అక్కడ వరకు గిరాకులు ఉన్నాయా? వీళ్ళు మూసేసేసారు. ఎందుకంటే జరుగుతుందా? 10,000 మందికి ఒకటే షాప్ లో ఇస్తారా? ఇవ్వగలుగుతారా? ఇస్తున్నారు కదా వాళ్ళు. ఎక్కడ ఇస్తున్నారా? 1000 మందికి పైగా ఇవ్వలేరు వాళ్ళు. వాళ్ళు ఇవ్వలేరు. మరి మా షాప్ మూసేసుకోమంటారా? మమ్మల్ని మూసుకొని కూర్చోమంటారా? చెప్పండి నాకు. ఇప్పుడు పబ్లిక్ అంతా ఇచ్చి నిలబడితే పబ్లిక్ అంతా వచ్చి నిలబడితే ఎవరు ఎట్లా బిజినెస్ చేసుకుంటారు చెప్పు? ఎందుకు ఎట్లా చేస్తారు? ఈ చివరి నుండి ఆ చివరి దాకా వెళ్ళు, ఈ చివరి నుండి ఆ చివరి దాకా వెళ్ళు, నీ ఫుడ్ ఎంత బాగుండదు. ఇప్పుడు ఇదిగో చూడు, అది వాళ్ళు కావాల్సుకుని డబ్బు ఇచ్చి మిమ్మల్ని పిలిపించుకున్నారు. అంతకు మించి ఏం లేదు, అంతకు మించి ఏం లేదు. మీ పని ఇది కాదు. అదే మీ ఆఫీస్ వాళ్ళు ఇందుకే ఇస్తున్నారేమో. ఏంది ఫుడ్ హైలైట్ చేయండి. కష్టపడుతున్నాం, మీరేం మా గురించి కష్టపడొద్దమ్మా. మీరేం మా గురించి కష్టపడద్దు. ఆ కష్టపడేది మేము 15 సంవత్సరాల పాటు కష్టపడ్డాం. పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నావు. పోయిన సంవత్సరం ఎక్కడికి వెళ్ళారు మీరంతా? పోయిన సంవత్సరం రోడ్డు మీద పడ్డాం మేము అందరం. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు కూడా వచ్చారు మీడియా వాళ్ళు. అప్పుడు కూడా వచ్చారు. మరి అప్పుడు మీడియా వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చున్నారు. చూస్తా తమాషా. కొంచెం ఇదవుతారు. ఇంకొక 2 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు అయితే 20 లక్షలు అప్పు తీరిపోద్ది నాన్న. అది ఇది ఎంత కొన్నారు మీరు కొనేటప్పుడు? ఇదామా మొత్తము అన్ని కలిపి 36 లక్షలు. 36.5కి సో కొన్నారు. ఇది ఎన్ని గజాలు ఉంటుంది? 60 గజాలు ఉంటుందా? 60 గజాలు. 68 అట. ఓకే. ఇప్పుడు చదివించొచ్చమ్మా బాగుంటది అని చెప్పి అన్నారు. అన్నకి ఇంకా కొంతమంది ఏమన్నారంటే లక్షలు అవుతాయి చదివించాలంటే అన్నీ అని చెప్పంటే ఇక పిల్ల అన్నారు. అన్ని లక్షలు అంటే మనం ఎక్కడి నుంచి తెస్తామమ్మా? అన్నీ అయిపోయింది అని ఇక అంత అంటే మనం చదివించలేం కదా, వద్దులే మమ్మీ అని చెప్పి ఇక పిల్లలు కూడా ఇదయ్యారు. కాకపోతే ఏంటంటే జంతువులు అంటే పిచ్చి మా పిల్లలిద్దరికి. అదే పప్పి కూడా ఉంది కదా, కుక్కలు పిల్లులు. కాకపోతే వాటికి సపరేటే ఉంటది, మాకు దేనికి అన్ని ఇది చెయ్యం. ఇంకా పిల్లలకు మాత్రం జంతువులు అంటే పిచ్చి. మళ్ళీ అయ్యే కాదు, రోడ్డు మీద ఉన్న కుక్కలన్నిటికీ కూడా ఏమన్నా అది కొంచెం ఇది ఉంటే సాయంత్రం పూట మిగిలింది కూడా పారేయం అన్నం. ఆ అన్నం మిగిలింది కూడా మొత్తం అన్ని కుక్కలకి చక్కగా కలిపేసేసి పిల్లలు ఇద్దరు పెడతారు. ఏదో ఒకటి తినడానికి కూడా. ఇది ఎన్ని క్వింటాలు? ఇప్పుడు ఎన్ని కిలోల చికెన్ ఇది? రోజు ఎన్ని కిలోల చికెన్ అమ్ముతారు? చికెన్ మాత్రం 100 kgs. 100 kgs చికెన్ అయిపోతుంది, మిగలదు. సరిపోదు, ఇంకా చాలా మంది వెళ్ళిపోతారు. అయ్యో. చికెన్ ఇంకా పెంచాలన్నా కూడా మాకు ఇక ఓపిక లేదు నాన్న, ఇక చేయలేము. రైస్ 4 బ్యాగులు. 4 బ్యాగులు అంటే 4 బ్యాగులు, అది కూడా 100 కిలోలు. 100 కిలోలు. ఓకే, 100 అంటే 100 కిలోల రైస్, 100 కిలోల చికెన్. సో మొత్తం ఖతం అయిపోతుంది. అంటే కర్రీస్ ఎక్స్ట్రా వెళ్తాయి మాకు.